అలా ఉన్నాయి. ఓకే సరే అలా ఇంకోటి మారండి ఫోన్
ప్రభుత్వం వారు అన్ని సహకార సంఘాలకి నియమన కమిటీని వారు వ్యవహారాలు నిర్వహించడానికి వారు నియమించి ఉన్నారు. ఈ సంఘమున జనమతుల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి త్రిసభ్య కమిటీగా 3 నియమించి ఉన్నారు. వారు శ్రీ మాదాల ఆనందరావు గారు చైర్పర్సన్ గాను, రొక్కల రామారావు గారు పర్సన్ గాను, శ్రీ గొన్నం కృష్ణమూర్తి గారు 3వ పర్సన్ గాను నియమించి ఉన్నారు. 2 పర్సన్స్, 1 చైర్మన్ ఉంటారండి ఈ కమిటీలో. ఈ వ్యవహారాలన్నీ తదుపరి వీళ్ళే నిర్వహిస్తారండి. అధ్యక్షులకు డైరెక్టర్ గౌరవనీయులు మాదాల ఆనందరావు గారిని చైర్పర్సన్ గాను, అలా పట్టుకోండి, 2 పట్టుకోండి, చేతులతో పట్టుకోండి, దండ పట్టుకోండి, వేసేసి పట్టుకోండి. అది ఇలా చూడండి. ఓకే. ఈ సహకార సంఘ సమావేశానికి హాజరైనటువంటి 3 గ్రామాల యనమదాల, తాడిపల్లి, ఓలూరు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి సహకార సంఘాల ఎన్నికలు ఎంతో నిర్వర్తించి మంత్రి గారు ఎలక్షన్ లేకుండా అందరిని ఐకమత్యం చేసి ఎనామస్గా ఎన్నికలు జరిపించారు. వారికి ఎంతో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎన్నికబడినట్టు మన మాదాల రామారావు గారు, మన గొన్నం కృష్ణమూర్తి గారు, రొక్కల రామారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపడుతున్నాను. ఇక్కడ కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ కూటమి ఈ 3 గ్రామాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి అందరికీ సమైక్యంగా నడిపించి పార్టీకి అతి మిక్కిలైన పేరును తెస్తారని ఈ సహకార సంఘ ఎన్నికలైన అభ్యర్థులందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈ సమావేశానికి ఏర్పరిచినందుకు ప్రతి 3 గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీడియా వారికి, ఇక్కడ కార్యకర్తలకి, ఇక్కడ అధికారులకి, ఈ మన సహకార సంఘ ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను విరమించుకుంటున్నాను. ఓదూరు గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి రైతాంగానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఇందాక మా అన్నయ్య గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుభాష్ గారు, తర్వాత వాళ్ళ తండ్రి గారు అయినటువంటి సత్యం గారు ఎక్కడ కూడా ఎటువంటి అవంతరాలు జరగకుండా అందరినీ కూర్చోబెట్టి సమీక్షంగా చేసి ఏకగ్రీకంగా ఈ యొక్క అధ్యక్షుల్ని, డైరెక్టర్ని నియమించడం జరిగింది. దానికి 3 గ్రామాల నుంచి ప్రజలు కూడా మద్దతు తెలిపారు. మరి ఆ ప్రకారంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వంలో మరి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ పనులైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి అని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం కూడా డైరెక్టర్ గారు కూడా మరి ఇక్కడ ప్రజలు 3 గ్రామాల ప్రజలు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ పనులైనా సరే అన్ని కూడా సక్రమం జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి వరకు గొన్నం కృష్ణ అధ్యక్షుడిని చేసేవారు, 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశారు. ఎటువంటి అవంతరాలు కూడా లేకుండా చాలా చక్కగా చేశారు. మరి అటువంటి పద్ధతిలో, అటువంటి రీతిలోనే మన ఆనందరావు గారు కూడా ఈ రోజు అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా మరి పూర్తయ్యే వరకు కూడా సక్రంగా చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి రైతాంగాన్ని కూడా ఎటువంటి మాటలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన పూర్తి సహకారాలు అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ యొక్క విజ్ఞప్తి తెలుపుకుంటూ మరి బిల్డింగ్ ఒకటి మధ్యలో ఉండిపోయిందండి. మరి మీ 5 సంవత్సరాల కాలంలో మినిస్టర్ గారు కూడా మనకు తోడు ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి మనం అక్కడికి షిఫ్ట్ అయ్యేటట్లుగా కూడా ఈ 5 సంవత్సరాలు మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి ఈ సేవలు మనం వినియోగించుకుని మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పేసి 3 గ్రామాలకు కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి డైరెక్టర్ గారు, తర్వాత ఆనందరావు గారు, కృష్ణమూర్తి గారు, రామారావు గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.
ఇప్పుడు అక్కడ చూడండి. ఓకే నాగేంద్ర బయట అదే దిగాలి స్వామి దాంట్లో సాల్వా పట్టుకోండి అండి, అది అలా పట్టుకోండి అంతే. ఇలా చూడండి, సైడ్ ఓకే. ఓకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అండి. ఇలా చూడండి, అది సెకండ్ ఇచ్చుకోండి. అది ఇలా చూడండి, ఇలా చూడండి అన్న ఒకసారి అన్న వెనకండి, కొంచెం అండి సైడ్ కొండి ఇలా చూడండి, ఇలా చూడండి. అలా పట్టుకుని ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఓకే అయిపోయిన వాళ్ళు వెనక్కి అయిపోయిన వాళ్ళు వెనక్కి అది అలా నుంచి దండ పట్టు ఇలా చూడండి అండి. ఆ రామారావు గారు అది మీరు అలా పట్టుకోండి అండి. సుబ్రాజ్ గారు ఒక పక్క నుంచి పట్టుకోండి ఇలా. అది ఇలా చూడండి, రామారావు గారు పట్టుకోండి. ఆనందరావు గారు ఇలా చూడండి. అండ్ సైడ్కి వచ్చండి, మరి ఇక్కడ అయిపోతుంది, మీరు సైడ్కి రావాలి ప్లీజ్ అండి. అమ్మ అది రాండి. అలా ఇప్పుడు అక్కడ అండి అలా పట్టుకోండి అండి. అది ముగ్గురు పట్టుకోండి, అలా పట్టుకుని ఇలా చూడమ్మా, ఇలా చూడ తల్లి, దగ్గరకున్నాము చేతులు పట్టు, ఇలా చూడ తల్లి, ఇలా చూడ తల్లి. ఓకే మీరు ఇక్కడ చూడండి, అలా 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 కొంచెం ఇంకా అనుకోండి, అది ఇంకా అనుకోండి, పర్వాలేదు కనపడతారు. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా చూడండి, చిన్న పట్టుకుంటే బాగుంటుంది. ఆనందరావు గారు మీరు ఎలా చూడండి, రామా ఆయన దగ్గర కొంటాను అది అలా వెనక్కున్నానా, ఇంకా ఇంకా వెనక్కున్నా. ఆ చౌదరి గారు కూడా కనబడతారు. అది ఇలా చూడండి, ఇలా చూడండి, కొంచెం వెనక్కున్నాను. ఇంకా ఇంకా జరగండి, ఏమంటే పట్టుకున్నా. ఇలా చూడండి, ఇలాగ ఇలాగ ఇలాగ. ఓకే ఇలాగండి, ఇలాగ 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 ఇలాగండి. అలా ఉండండి, అలా అలా ఉండండి. ఒకసారి వేసాను దాన్ని వేసాను. ఇలా చూడండి అండి, ఇలా చూడండి. చౌదరి గారు కొంచెం లోపలికి ఉండండి. కంటిన్యూ అవుతుందండి, కంటిన్యూ. ఇలా చూడండి, రెండు చేతిలో పట్టుకోవాలన్నా, కొంచెం అన్న ఒకసారి అలా పట్టుకోండి అన్న. అలా
అలా పట్టుకుంది దాన్ని బట్టి రెండు చేతులు కొంచెం వెనకుండా కొంచెం బాబురారు ఒకసారి మీడియాలో ఒకసారి ఇలా చూడండి సైడ్ అన్న రెండు చేతులు పట్టుకొని లేదు కొంచెం ఇంకా ఒకసారి ఒకసారి పట్టుకోమను ఒకసారి మీరు సాయంత్రం వరకు దండ తీస్తే కుదరదు ఇంటి దగ్గర ఆడపిల్ల రాముడు అలా పట్టుకోనండి అసలు ఆ ఎట్టి పరిస్థితిలో తీయను ఒకసారి కొంచెం స్వామి గారు బాగా కాపాడిలో పెట్టున్నారు ఓకే అండి ఇలా చూడండి చూడండి స్వామి గారు బాగా పడుతున్నారు లేదు అని చౌదరి గారు ఒక్కసారి ఎలా చూడండి సార్ ఎలా చూడండి అలా ఉంది అలా పట్టుకోండి ఇలా చూడండి